కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లు చీఫ్ జస్టిస్ బెంచ్లో విచారణకు రానున్నాయి. త్వరలో కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసలు ఈ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందని పిటిషనర్స్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్స్ చీఫ్ జస్టిస్ బెంచ్లో విచారణకు రానున్నాయి. త్వరలో కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసలు ఈ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించారు. పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందని పిటిషనర్స్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా పిటిషన్స్ వేశారు. ఆ పిటిషన్స్ చీఫ్ జస్టిస్ బెంచ్ లో విచారణకు రానున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, రేపు ఉదయం 11 గంటల సమయంలో ఈ పిటిషన్లు హైకోర్టులో విచారణకు రానున్నాయి. చీఫ్ జస్టిస్ కోర్టులో ఈ విచారణ జరగనుంది. కేసీఆర్, హరీష్ రావులు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా రద్దు చేయాలి, దానికి సంబంధించి ఆ నివేదిక ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని వాళ్ళు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, అలాగే ఇరిగేషన్ శాఖను ప్రతివాదులుగా, అలాగే కాళేశ్వరం కమిషన్ ను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. కాళేశ్వరం కమిషన్ పేరులో అందులో మళ్ళీ దానికి నేతృత్వం వహించినటువంటి జస్టిస్ ఘోష్ పేరును కూడా అందులో ప్రతివాదులుగా ప్రస్తావించారు. కాబట్టి మరి రెండు ప్రభుత్వ శాఖలకు సంబంధించి, ఒకటి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి, ఈ మూడు సంబంధించినటువంటి ప్రతివాదులు ఇందులో ఉంటారు. మరి కేసీఆర్, హరీష్ రావులు వేరువేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి రేపు విచారణ జరగనుంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అన్నది కేవలం ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరించినటువంటి ఒక నివేదిక అని ఇప్పటికే వాళ్ళు ఆ పిటిషన్ లో అభివర్ణించారు. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయ దురుద్దేశంతోనే ఈ రిపోర్టును తమకు అనుకూలంగా తయారు చేయించి ప్రభుత్వానికి ప్రభుత్వం ఆ నివేదికను తీసుకుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో ప్రస్తావించారు. కాళేశ్వరం అన్నది ఒక పెద్ద ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేందుకు తాగునీరు, సాగునీరు అందించేటువంటి విషయంలో కాళేశ్వరం చాలా కీలక భూమిక పోషించింది. దాని విషయంలోనే తాము అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించామనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ గత ఎన్నికల సమయంలో ఒక పిల్లర్ కూలిన సందర్భంలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. కాబట్టి ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన ఒక కమిషన్ ను వేసింది. దానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి జస్టిస్ ఘోష్ ను దానికి హెడ్ గా చేసి విచారణ జరిపేటువంటి అన్ని వెసులుబాట్లను కూడా కల్పించింది. కమిషన్ అన్ని స్థాయిల్లో చాలా మందిని కూడా విచారించింది. కేసీఆర్, హరీష్ రావు సహా విచారణకు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ 600 పేజీలతో కూడినటువంటి నివేదికను కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చిన సందర్భంలో కేసీఆర్, హరీష్ రావులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. రేపు విచారణకు రానున్న నేపథ్యంలో ఎటువంటి వాదనలు జరుగుతాయి, ఏ రకమైనటువంటి అభిప్రాయాలను ఇటు పిటిషనర్లు అటు ప్రతివాదులు చెబుతారు, ఆ వాద ప్రతివాదనల తర్వాత ఏ విధంగా హైకోర్టు రియాక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ అరవింద్ శర్మ.